వెల్కమ్ టు ప్రమోద వ్లాగ్స్. నేను మీ మోహన్ రావు ధవళేశ్వరపు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల గ్రూప్ అధ్యక్షులైన బ్రహ్మశ్రీ కేఎన్ఎస్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనగా 25/12/2022 ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల వన సమారాధన జరిగింది. ఈ వన సమారాధన విశాఖపట్నం శివాజీపాలెం రోడ్డులో గల శివాజీ పార్క్ నందు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో సభాస్థలికి చేరుకున్నారు. మొదట విశ్వకర్మ భగవాను ముందు జ్యోతి ప్రజ్వలన, పూజా కార్యక్రమం మరియు శ్రీమతి శ్రవంతి గారిచే భక్తి గీతంతో కార్యక్రమం మొదలైంది. సభా కార్యక్రమాన్ని శివాజీ గారు స్వాగతోపన్యాసంతో ప్రారంభించినారు. శ్రీ వేముల భాస్కరాచార్య గారి యాంకరింగ్తో సభ ఆద్యాంతం చిలోక్తులతోటి జోకులతోటి సభ రసవత్తరంగా నిర్వహించారు. సినీ గీతాలాపనలు మరియు చిన్నారుల డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది. చిన్నారులతో మరియు మహిళలతో మ్యూజికల్ చైర్ గేమ్స్ మరియు ఆదర్శ దంపతుల పోటీ ఇంకా వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. మధ్యాహ్నం మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. చివరిగా బహుమతి ప్రదానం మరియు ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో సభ ముగిసింది. ఈ కార్యక్రమం విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. నా ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏచూరు రామారావు గారు స్టేడియం ఎడం వైపున ఉన్నారు. సార్ మీరే.
అద్భుతమైన మెగాస్టార్ చిరంజీవి గారి పాటని ఎంత అద్భుతంగా పాడినందుకు మీ అందరి సమక్షంలో ఒక 500 రూపీస్ ఈయనకి ఇవ్వాలనుకుంటున్నానండి. ప్లీజ్ అది కూడా ప్రకాష్ రావు గారి చేతుల మీదుగా. సార్ పెద్దవాళ్ళు సార్ ఒక్కసారి ప్లీజ్. ఏంటి ధనంజయ్ గారు సార్ ఈయన పాట పాడినందుకే అద్భుతంగా 500 రూపాయలు ఇచ్చారు కదా సార్. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాన్ని యాంకర్గా వహించారు కదా సార్. నిజంగా అంటే డబ్బులు కాదు కానీ వెరీ సూపర్ అంటే అద్భుతంగా పాడారు. అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు భోజనం చేసినప్పుడు కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ. అంత అద్భుతంగా పాడారు. కంగ్రాట్స్ అండి వేదిక మీద. సార్ ప్లీజ్. నాకు ఇదే ఫస్ట్ తీసుకునేది. నాకు అభిమానం ఇచ్చారు మీరు. నేనైతే దాతాచార్య గారు ధనంజయ్ గారు ఇచ్చినటువంటి ఆ కాగితంలో అంకి చూడకండి, దాని వెనకాల ఉన్నటువంటి మనసు, దాని గౌరవం ఉండాలి. అది చూడండి. అండ్ ఇట్స్ వెరీ గుడ్ డే ఫర్ ఆల్. ఏమంటే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్. ఇట్ ఈస్ ప్రైస్లెస్. థ్యాంక్ యూ. అబ్బాయి రావాలి. అబ్బాయి ఒకసారి నాకు ధనంజయ్ గారి చేసిన కంట్రిబ్యూషన్కి నేను ఆయన తరఫున నా తరఫున మళ్ళా ఈ కార్యక్రమాన్ని నేను డొనేటరీగా దాన్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇది నాకు ఈ స్టేజ్ ఎందుకంటే నేను ఇది ఎలా చేస్తున్నానంటే నాకు ఈ స్టేజ్ ఇచ్చి నాకు ఇంతమంది అభిమానుల్ని నాకు ఈరోజు ఈ స్టేజ్ ఇచ్చింది కాబట్టి ఇది నా కులం, నాది, నా విశ్వగ్రామం. వీళ్ళు నన్ను ఈరోజు ఇలా ప్రోత్సహించినందుకు నేను చాలా హ్యాపీగా. అది చిన్నదే ఆయన నాకు పెద్దగా ఇచ్చారు, దాన్ని పెద్దదనంగా నేను ఓకే. థ్యాంక్ యూ ధనంజయ్ గారు, తాతాచార్య గారు. ఇప్పుడు చిరంజీవి అబ్బాయి యాపిల్, మ్యాంగో, బనానా కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడు యాపిల్ అంటది, ఏం చేయమంటారు, నన్ను అందరూ కత్తితో కోసి తినేస్తూ ఉంటారు, నాకు ఎంత బాధ ఉంటుందో తెలుసా అంటే, అప్పుడు మ్యాంగో అంటది, నిన్నైతే కత్తితో కోసి తింటారు, నన్నైతే పిండుకొని పిసుక్కొని మరీ తింటారు అంటారు. అప్పుడేమో మ్యాంగో యాపిల్ బనానా అని అడుగుతుంది, ఏంటి సిగ్గుపడుతున్నావు చెప్పడానికి అంటుంటే, మిమ్మల్ని అయితే కోసుకొని ఇంకా పిండుకొని తింటారు, నన్నైతే మరి బట్టలు మరీ తింటారు అంటారు. డ్రీమ్ నెరవేరింది కొంతవరకు. ఏమండి దర్ ఇస్ బిగ్ డ్రీమ్ ఆఫ్ కోర్స్. నిజానికి మన విశ్వబ్రాహ్మణులందరికీ కూడా అంటే అక్కడ అంతకుముందు చాలా 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 అసోసియేషన్లు ఇవన్నీ ఉన్నాయి. అవి ఆ సంగతి నారాయణకి తెలియదు సరిగ్గా ఫుల్గా. ఒక హెడాది డిపార్ట్మెంట్ మెకానికల్గా చేశాను ఎన్నాళ్ళు. ఈ అందరితో ఆనరీ సెక్రటరీ ఫర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఇతర ప్రొఫెషనల్ బాడీస్లో అన్నట్లు కూడా యాక్టివ్ మెంబర్గా ఉండేవాడిని. దాంతో ఏంటంటే ఐ ఫెల్ట్ దెర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ నెట్వర్క్ అమాంగ్ ఆల్ ది మెంబర్స్. మన జాతీయుల అందరికీ మధ్య కూడా ఒక నెట్వర్క్ అవసరం అనేటువంటిది రియలైజ్ చేయడం జరిగింది అని ఒకరోజు. ఆ రోజు కూడా నాకు గుర్తుంది. 20th June 2020 నాడు ఒక చిన్న గ్రూప్, వాట్సాప్ గ్రూప్ తయారు చేశాం. ఆనాడు ఒక 10 మంది మాత్రమే ఉన్నారు. దెన్ ఐ హ్యావ్ నెవర్ యాంటిసిపేటెడ్ ఇట్ విల్ బికమ్ సో బిగ్ దట్ ఈస్ రైట్ నౌ ఇట్ ఈస్ 330. సో గ్రూప్గానే ఉంచాం దాన్ని. ఎందుకంటే గ్రూప్ అనే వయసు కల్లా అందరూ సమానమే. సో ఇట్ ఈస్ ఈక్వల్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఇందులో అసోసియేషన్ అనుభవించే కల్లా చైర్మన్, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు ఇవన్నీ గొడవలు అవన్నీ ఉంటాయి. అంచేత ఏ విధమైనటువంటి బాధపడడం లేకుండా ఓన్లీ విత్ ఎ వెరీ గుడ్ ఇంటెన్షన్ ఆఫ్ ఫార్మింగ్ వెరీ గుడ్ నెట్వర్క్ అమంగ్ ఆల్ ఆఫ్ us ఇది అంకురార్పణ చేయడం జరిగింది. ఆ రోజు బాగుంది. ఇది ఈనాటికి ఒక 330 మెంబర్స్ వరకు వచ్చారు. సో ముఖ్యంగా ఓన్లీ ఎంప్లాయీస్ మధ్య ఈ నెట్వర్క్ ఎందుకు ఫామ్ చేసామంటే, మనం అందరం కూడా ఏదో ఒక చట్టంలో పనిచేసే వాళ్ళని, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ మధ్య పనిచేసే వాళ్ళమే. మన తాలూకా థాట్స్ ఒకేలా ఉంటాయి, మన మైండ్ సెట్ ఒకేలాగా ఉంటుంది. సో దట్ వీ కెన్ వెరీ ఈజీలీ బి అలైన్డ్ అనే ఉద్దేశంతో ఒక ఎంప్లాయీస్ గ్రూప్ మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే చేయాల్సింది చాలా ఉంది. బట్ ఎంప్లాయీస్ అయితే జనరల్గా డెఫినెట్గా ఒక పద్ధతిగా ఆలోచిస్తారు. అంటే వేరే వాళ్ళకి కించపరచడం కాదు. డెఫినెట్లీ ఇందులోని ఈ ఇంటలెక్చువల్స్ ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అది అలా పెద్దయింది. గత ఆగస్టు నెలలో
7th August నాడు ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాము. ఆ రోజు కూడా మీలో చాలా మంది వచ్చారు. అది మోడీనగర్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశాము. దానికి కూడా 108 మెంబర్స్ అటెండ్ అయ్యారు. తర్వాత చాలా రోజుల నుంచి ఆ రోజే మొదలైంది. ఈ విధంగా మన వాళ్ళు మగవాళ్ళ మట్టడానికి కలడం కాదు, మనం ఫ్యామిలీస్తో కూడా మనం అటెండ్ అవ్వాలి, అందరికి కలవాలి అనేటువంటి ఒక కోరిక ఆనాడే బయలుదేరింది. ఆ కోరికను ఈ రూపం దాచడానికి ఈనాడు పట్టింది. సో ఎందుకంటే డెఫినెట్గా మన ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా కలవడం ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ మనకందరికీ తెలియనివి కాదు. సో ఒక ఫ్రెండ్షిప్ వస్తుంది, ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీని తాలూకా ఉపయోగాలు అడ్వాంటేజెస్ చెప్పాల్సిన పని లేదు. అంచేత ఓన్లీ విత్ ఎ గుడ్ ఇంటెన్షన్ టు ఎస్టాబ్లిష్ సచ్ ఎ రిలేషన్ అమాంగ్ అండ్ బాండింగ్ అమాంగ్ ఆల్ అవర్ మెంబర్స్. సో దిస్ వాజ్ ఇనిషియేటెడ్. లేటర్ మనం ముఖ్యంగా ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మా నెమలపూడి సత్యనారాయణ గారికి చాలా మంచి గట్టి కోరిక ఉండేది. మనం అందరం ఇప్పుడు పిక్నిక్ ఎట్టి ప్లేస్లో పెడదాం సార్ అని. సో అయితే నేను మొట్టమొదటి నుంచి మేము నెట్వర్క్ ఫామ్ అయిన తర్వాత ఏం చేసామంటే, ఇట్ షుడ్ నాట్ బి ఏ సింగిల్ మెన్ షో. ఒక కమిటీ ఉండాలి, అందరం కలవాలి, 2 బుర్రలు కలిస్తే డెఫినెట్గా మంచి ఆలోచనలు వస్తాయనే ఉద్దేశంతో ఒక కమిటీని ఫామ్ చేసాం. అది నియర్లీ 25 మెంబర్స్ మన క్యారెక్టర్ మెంబర్స్ అవుతుంది కమిటీ ఫామ్ చేసాం. ఆ తర్వాత ఒక కార్యక్రమం చేయాలంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫామ్ చేసాం, ఆర్గనైజింగ్ కమిటీ ఫామ్ చేసాం. అలాగే దీనికి కూడా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, ఆర్గనైజింగ్ కమిటీ ఉంది. ఆర్గనైజింగ్ కమిటీలోని కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్కి డిఫరెంట్ కమిటీస్ వేసాం. అంచేత ఒక సిస్టమేటిక్గా ప్రొఫెషనల్ వేలోని ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఐఎమ్ షూర్ డెఫినెట్లీ ఇట్ బికమ్స్ ఎ గుడ్ సక్సెస్. సో సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడు గూగుల్ మీట్లు పెట్టుకున్నాం రెగ్యులర్గా. వీ యూజ్ టు ఎక్స్చేంజ్ అవర్ ఐడియాస్, థాట్స్, and we use it to entertain each other, and finally we could come to a conclusion, as a result of which we are able to do this function in a good way or grand way, I can say. And దీనికి బాధ్యులైనటువంటి మొత్తం మెంబర్స్ అందరినీ కూడా మీ ముందుకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు బ్రింగ్ ఆల్ సచ్ పర్సన్స్ టు యువర్ కైండ్ నోటీస్. సో ముందుగా ఎరుచూరు రామారావు గారు స్టీల్ ప్లాంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు, సీనియర్ మేనేజర్గాను. సో సారు నేను రెగ్యులర్గా మాట్లాడుకుంటూ, బికాస్ వీ యూజ్ టు కాంటాక్ట్ ఈచ్ అదర్ రెగ్యులర్లీ యాజ్ అవర్ మైండ్స్ ఫర్ అలైన్, వీ కుడ్ థాట్ అండ్ వీ కుడ్ ఇంప్లిమెంట్ ఆల్ ది యాక్టివిటీస్. సో దీనికి మన మిత్రులందరూ సహకరించారు. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ వీఆర్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ ఇన్ దిస్ ఫ్యాషన్. సో దీనికి ఏం చేస్తుందంటే, ఒకసారి మన ఆర్గనైజింగ్ కమిటీ మిత్రులందరినీ కూడా ఒకసారి ఎక్కువ టైం తీసుకోకుండా ఇక్కడ మీకు పరిచయం చేస్తాను. సో ఆరిపాక బంగారాజు గారు ఒకసారి రండి సార్, ఎక్కడున్నారు? ఆరిపాక బంగారాజు గారు మొట్టమొదటి నుంచి కూడా మా కమిటీ సభ్యులు. ఇప్పుడు కూడా ఓ ఫుడ్ కమిటీలోని వెరీ యాక్టివ్ పార్ట్. అండ్ ఈనాడు ఫుడ్ కమిటీలో 3 మెంబర్స్ ఫుడ్ కమిటీ వేసాం. అది a great of fixing a good menu etc. goes to them. And right from the beginning he is a strong pillar to our organization. నెక్స్ట్ బెల్లకొచ్చి చంద్రశేఖర్ గారు బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఉదయం వచ్చారు, అర్జెంట్ పని మీద వెళ్ళారు. అతను కోర్ట్ ట్రస్ట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. సో నెక్స్ట్ చిట్టిమోజు సీతారాం బాబ్జీ గారు, ఎక్కడున్నారు బాబ్జీ గారు? సో బాబ్జీ గారు సార్ కూడా నాకు 30 ఏళ్ళ నుంచి స్థిరపరిచయం. సో సార్ కూడా ఈ సర్వ్డ్ 1 కమిటీ ఏమండి, ఏజిఎం రిటైర్డ్, డీజీఎం రిటైర్డ్ అండి, నాకు తెలుసు కదా. ఓకే, లెట్స్ ప్లీజ్ kindly come on here. He is our organizing committee member. He is a tax consultant here in Visakhapatnam. He is a very family person. And ధనంజయ్ గారు కూడా దయచేసి రావాలి. మిమ్మల్ని కూడా కమిటీలో కంట్రిబ్యూట్ a lot and you are also responsible for making this program a grand success. అండ్ ఇంకా చెప్పాల్సిన పని లేదు, వారి డాక్టర్ నెమలపూడి సత్యనారాయణ గారు. అందరూ ఓన్లీ ఆర్డర్ ఆఫ్ దీంట్లో చూస్తున్నాను. నెమలపూడి సత్యనారాయణ గారు ఇందాక చెప్పాను, ద క్రెడిట్ ఆఫ్ కండక్టింగ్ దిస్ ఇన్ గ్రాండ్ వే గోస్ టు హిమ్ ఫస్ట్. అండ్ తాతబాలు వెంకటరత్నం గారు, టీవీ రత్నం గారు ఈజ్ సీనియర్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్ ఇన్ NSTL, అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ డిజైన్ యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీ అంతా డిజైన్ చేసింది వెనకాల కానీ ముందు కానీ బ్యానర్స్ డిజైన్ చేసింది సార్ మైండ్లోంచి వచ్చినవి అవన్నీ. అండ్ నిన్న కూడా రాత్రి అప్ టు 10:30 వరకు బయట ఉండి ఈ ఫినిష్ ఆల్ ది జాబ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రత్నం గారు. అండ్ తర్వాత దేవు సత్యవేంకట కుమార్ గారు, సో ఈ చీఫ్ సిటీ ప్లానర్ ఆఫ్ శ్రీకాకుళం. మార్నింగ్ వచ్చారు.
but he also contributed a lot to us in sharing his minds, etc., in making the program a grand success. ఇంకా పరిచయం లేని వ్యక్తి మీ ముందే ఉన్నారు, ఈదరాడు శివాజీ గారు. సో ఎక్సలెంట్ యాంకరింగ్ అని దీనికి వల్ల తెచ్చినటువంటి మనిషి. సో రియల్లీ ఐ ఎస్పెషల్లీ అప్రిషియేట్ శివాజీ గారు for making this program as a grand success. I am sure you are one of the responsible person for making it a grand success. Another one, Gorti Radhakrishna garu, I request you to kindly come over here, sir. And he is a member, and he is the GM in some hospital at Anakapalli, and his contribution is there a lot as a senior person in every activity. And another one, Gauri Pattam Suresh. So Suresh, where is you? Where are you? Suresh, please come. So Suresh, he is in charge for this park. Park was allotted to some other person. Because he is in charge, by using his influence and good offices, he managed the things and is responsible for it. And fortunately, I can say I am his teacher. So he is my student and again I am his teacher, and with all the affection he did all the work. And total మొత్తం ఇక్కడ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ అంతా అతను పోషిస్తున్నారు. మీరు వేసి కూర్చున్నారు. ఉదయం 7:30కి వచ్చారు ఇక్కడికి. అంటే అఫ్కోర్స్ బాధ్యత చూసి మేము కంప్లీట్గా ఈ బాధ్యతను వదిలేసాం ఈ సురేష్ మీద. సురేష్ ప్లీజ్ కైండ్లీ డూ ఇట్ అంటే ఎస్ అయిపోయిందే లెక్క ఏమండి. సో టోటల్ క్రెడిట్ ఆల్సో గోస్ టు హిమ్. అండ్ నెక్స్ట్ వన్ కర్రీ కాశీ గంగా ప్రకాష్ గారు. సో ఇది కూడా మనం ఫైన్ ఆర్ట్స్ గ్రూప్ పెట్టాము. ఎక్కడ గంగా ప్రకాష్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో హీ వాజ్ ఆల్సో మేడ్ యాజ్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్, అండ్ బికాస్ హీ బిలాంగ్స్ టు ఫైన్ ఆర్ట్స్ డివిజన్. చెప్పాను కదా 4 గ్రూప్స్ పెట్టామని, అందులో ఫైన్ ఆర్ట్స్ డివిజన్లో ఉన్న మెంబర్. అండ్ he prepared that small flyer తయారు చేశాం కదా, ఆ ఫ్లైర్ తయారు చేసిన తర్వాతనే. అండ్ నెక్స్ట్ పొన్నాడు రాంబాబు గారు, ఈజ్ అవర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. ప్లీజ్ ఈజ్ అవర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఆర్ అదర్ ఈజ్ unable to contribute 100%. Otherwise he is my classmate. Both of we sat on the same benches during a polytechnic, and that is the main connection between both of us. And another one is, of course, మీరు ఏమనుకుంటారు అంటే ఇంతమంది చేస్తున్నారంటే, ఇంతమంది ఈ కార్యక్రమం వెనక ఉన్నారని చెప్పడానికి మాత్రం నేను ఈ విషయం చెప్తున్నాను మీకు. కొమ్మోజి మురళీమోహన్ గారు, అతను కూడా పాలిటెక్నిక్ రిటైర్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్. అతను వచ్చారు, అతనికి ఏదో ఎక్సిజెన్సీ వచ్చింది ఇంట్లోనే, ఆ స్వచ్ఛత వచ్చి వెళ్ళిపోయారు. అండ్ ఇంక్లూడింగ్ నెక్స్ట్ వన్ యాజ్ సీరియల్ ఆర్ట్లో చదువుతున్నాను. నెక్స్ట్ మై సెల్ఫ్ కేఎస్ ప్రకాష్ రావు. సో నెక్స్ట్ కేశవ పూర్ణచంద్ర గారు. సో ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా సరే హీ ది ఫస్ట్ పర్సన్ టు అటెండ్ వెరీ పంక్చువల్లీ, అండ్ హీ ది ఫస్ట్ పర్సన్ టు అటెండ్. సో అంటే సీనియర్ పర్సన్, హీ ఇస్ సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్ ఫ్రమ్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, and his personal friends is nearly more than 35 years. So that is another relation. Next one is కేశవ చంద్ర గారు. తర్వాత కొమ్మోజు ఉమామహేశ్వర గారు. ఉమామహేశ్వర గారు ఎక్కడున్నారు సార్? ఒకసారి ఆర్గనైజింగ్ కమిటీ ప్లీజ్. అండ్ he did his contributions for making this program a grand success. Another one, లక్రాజ్ వెంకటరామూర్తి గారు, ఎల్వి రామమూర్తి గారు ఎక్కడున్నారు? ఒకసారి దయచేసి రావాలి. అండ్ ఈ అన్నిటికీ కూడా వెనకాల సూత్రధారిగా ఉండి నడిపించారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ ఎస్ఎస్ఆర్ ఐటమ్స్, ఫుడ్ క్వాలిటీని కంప్లీట్గా కంట్రోల్ చేసి మెయింటైన్ చేసి ఈ ఫుడ్ కమిటీలోని ముఖ్యమైనటువంటి భూమికి పోషించిన సారథి ఎల్వి రామమూర్తి గారు. ఈజ్ ఆల్సో మై ఎక్స్ కొలీగ్, ఈజ్ రిటైర్డ్ వర్క్షాప్ సూపరింటెండెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వైజాగ్. వీ బోత్ వర్క్ టుగెదర్. సో దట్ ఈస్ ది కనెక్షన్ బిట్వీన్ బోత్ ఆఫ్ us. నెక్స్ట్ ఇంకా చెప్పాల్సిన ముంత వెంకటేశ్వర గారు, దయచేసి ఒకసారి రావాలి సార్. ముంత వెంకటేశ్వర గారు. He is another senior manager from LG Polymers and a well-experienced person, and he is expert in safety from LG Polymers, a safety engineer, and he is our backbone, I can say. He is a highly committed person. We are highly attached to the community. So that is the attachment, that is the greatness. And whatever activity we used to do, he is the first person to respond and attend all the programs and seamlessly.
అండ్ థ్యాంక్ యూ. నిన్న కూడా ఏంటంటే ఈ గిఫ్ట్స్ ఇవేమి కూడా జ్యూరీలో పెట్టాము. 10:30 వరకు మీకు పని చేస్తారు నైట్. సో ఎక్కడున్నారు, వ్యాపారంలో ఉంటున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ఆల్ ది పెయిన్స్. సో నెక్స్ట్ మన పెద్దపాటి రాజు గారు. సో హీస్ ఫ్రమ్ Nevadacha. He's a dynamic person and he contributed a lot from morning to evening. He is with us. And next one, follow up Srinivas garu. Arnam Srinivas garu, please kindly come. So ఏంటంటే సార్ని ఈ పోయిట్స్ అండ్ రైటర్స్ ఇది ఉంది కదా, దాంట్లో వేసాము. అంటే అందులో హీస్ యాజ్ ఎ మెంబర్ అతని మీద కొంచెం బాధ్యత పెట్టాము. ఇన్ అడిషన్ టు మన అటు ఇటు చూస్తున్నారు అక్కడ ఏమో తెలియనట్టు సార్ కమల్ గారు. సో కమల్ గారు ఇప్పుడు మీరు ప్లీజ్ కెళ్ళి కమ్. సో అతను ప్లీజ్ కమల్ హీజ్ చీఫ్ ఎడిటర్ లైక్ సార్ ఇన్ హిందూ పేపర్. ఇంతకు ముందు దక్కన్ క్రానికల్లో పనిచేశారు. ఈజ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్. మీరు ఇతను ఒక కవి అండ్ మీ అందరికీ ఇప్పుడు తెలుసు, రెగ్యులర్ పోస్టింగ్స్ చూస్తుంటారు. ఈజ్ అనదర్ బ్యాక్ బోన్ ఫర్ అస్ ఐ కెన్ సే. అండ్ మన అరుణ శ్రీనివాస గారు కూడా మన ఈ ఆర్గనైజేషన్ను డెవలప్ చేయడానికి సాహిత్యపరంగా సో హీస్ టేకింగ్ వెరీ గుడ్ లీడ్ అండ్ హీ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ శ్రీమతి రాణి అనురాధ గారు. ఒకసారి మేడం దయచేసి ఎక్కడైతే లేడీస్ పోస్ట్ కావాలి వాళ్ళ తర్వాత మేమందరం విన్నాం. ముందే పిలవాలి అసలు యాక్చువల్గా నేను. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్సో టు కైండ్ పార్డన్ మీ బికాస్ లేడీస్ ఫస్ట్ ఉన్నారు కాబట్టి లేడీస్ ముందు పిలిచిన తర్వాత మేము మాట్లాడాలి. బట్ సో ఎనీహౌ షీ డిడ్ an excellent job, committed job. She is a teacher, the government teacher in GVMC Gujarat. Excellent man, excellent. And another one, Srimati Kosu Umadev garu, and she is a senior lecturer. I thought, Madam, please kindly come. She is my partner colleague. She is senior lecturer in English from Government Polytechnic, Bhimipatnam. Right now it seems you are Bhimipatnam or Narsipatnam, madam. Narsipatnam. And another very important person, and the first person to be considered is none other than Mrs. S.S. Kiran, whose name is very, very well known to you, to whom you have finance wing was the hand over to him, so he has taken care of everything. And immediately, please kindly be here. He is very active. He is the assistant professor in electronics in Lady College. And he's very dynamic and a talented person. He used to transfer anything in seconds, I can say. Next, the support of Tatacharya garu. Also, we have requested him to kindly be with us. And he is very, even though he is from Vijayanagaram, he has taken all the pains and to associate with us. And ఇంకా మేము భాస్కరాచార్య మీరు ఇప్పుడు షోకి మీరంతా కూడా ఇవాళ మొత్తం కార్యక్రమం సక్సెస్ఫుల్ కావడానికి మీ కారకులు అందరినీ కూడా ఆ యొక్క చాలా అప్లాస్ చేస్తారు. అండ్ అది బికాస్ లాస్ట్ ఒమన్వెల్లి అదే కమలాకర్ గారు మీరు అక్కడ కూర్చుంటే కుదరదు సార్. మీరు ఎలా కాదు, మీరు ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వి ఒమన్వెల్లి వెనక్కి వచ్చింది కానీ ఇలా సపోజిట్ మీద ఫస్ట్ వేస్తాం అండి. సో ఇందాక చెప్పాను హిందీలో కరెస్పాండెంట్గా చేస్తున్నా సీనియర్ ఎడిటర్ గాను. And yes, this is our team. And of course, we work on some money kada. So I'm sure it is a teamwork. We systematically and in a most professional way we formed all the committees and we discharged this duty, and we felt it is most essential for us to conduct a systematic way. ఎందుకంటే ఒకటి అందులో మనం విశ్వబ్రాహ్మణులమే నిజంగా తలుచుకుంటే ఎవరైనా మన తర్వాత ఏదైనా చేయాలి అంటే yes we wish to prove that yes we are capable of doing it. So that is the reason we did all this exercise, and I am sure that we will satisfy all of you. And yes sir, thank you very much. I especially thank every member of this committee for extending their wholehearted support in making this function a memorable one, I can say. అండ్ మా ఫోటోలు ఇవి ఉన్నాయి, మేము తప్పకుండా మీకు గ్రూప్లో పెడతాం. అలాగే ఒక వీడియో కూడా తయారు చేస్తున్నాం. ట్రై టు యూట్యూబ్ ఎక్సెట్రా.
and it should not be an end, and I'm sure it should be a beginning. So మీద మనం ఈ స్పిరిట్తోని అందరం కలిసి మీ మనీతో పనిచేస్తాం. మిమ్మల్ని మీలో కూడా కొంతమందిని మాతో హ్యాండ్స్ కలపమని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాం. అండ్ చెప్పండి మేడం. సారీ ఫీల్ ఉన్నవాడికన్నా ఎక్కువ చేస్తారు మీరు చేత. థ్యాంక్ యూ. సో బోత్ ది కార్యక్రమాలు, ఈ కార్యక్రమం అయితేనేమి ఇతని ఆగస్టులో జరిగిన కార్యక్రమం అయితేనేమి హ్యాస్ టేకన్ వెరీ గుడ్ పార్ట్. అండ్ అసలు బెస్ట్ కప్పులు డిసైడ్ చేస్తారా వీళ్ళేనా? ఓకే, అంతేనా? ఇంప్రూవ్ అయిపోయిందని లేదా? ఓకే ఓకే ఎస్ రైట్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే ఓకే అయిపోయింది. సో సో ఈ తదుపరి కార్యక్రమంలో భాగంగా వివాహ పరిచయ వేదిక ఉంటుంది మనకి. కానీ బహుమతి ఇస్తామని చెప్పి మనం ముందే చెప్పాం కాబట్టి బహుమతి ప్రధాన కార్యక్రమం అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించినటువంటి అమ్మాయిని పిలుచుకోవడం ముందుగా కేఎన్ఎస్ ప్రకాశ్రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సార్ రండి సార్. కేఎన్ఎస్ ప్రకాశ్రావు గారిని, అలాగే పూర్ణచంద్రరావు గారిని, ఏచూరు రామారావు గారిని, ఏచూరు రామారావు, ముంతా వెంకటేశ్వర గారు బహుమతుల గారు సత్యంగా ఉండాలి, నేను చెప్తాను. వచ్చారా? ఏచూరు రామారావు గారు వారి చేతులుగా అక్కడ ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అమ్మాయి కాదు, శ్రీమతి ఎస్ రావణి, వైఫ్ ఆఫ్ కిరణ్, అవర్ కమిటీ ట్రెజరర్, వైఫ్ ఆవిడ. మీరు వెళ్ళిపోయారా? మేడం గారిని పంపించారు. ఓకే, శ్రావణి గారికి, వాళ్ళ హస్బెండ్ కిరణ్ గారికి, మన కేఎన్ఎస్ ప్రకాశ్రావు గారి చేతుల మీదుగా చిన్న బహుమతి నేను మీకు శ్రీమతి గారికి అందజేయాలి. అలాగే విజయ్ సబ్బవరం తాతాచారి గారు, త్వరగా రావాలి, పిలుస్తాను. అలాగే చక్కటి ఓల్డ్ మీడియర్స్తో మనం వ్యవహరించినటువంటి వివి చారి గారు కూడా రావాలి. ప్రకాశ్రావు గారు చదివిన తాతాచారి గారికి, అలాగే వివి చారి గారు, సార్ వివి చారి గారు ఎక్కడ రావాలి. అలాగే ఏచూరు రామారావు గారి చేతుల మీదుగా వివి చారి గారికి, ఏచూరు రామారావు గారి చేతుల మీదుగా తీసుకోండి సార్ చిక్కులు తీయండి సార్. ఏచూరు రామారావు గారి చేతుల మీదుగా వివి చారి గారికి, అలాగే సిహెచ్పి సూర్యారావు గారు పాపంతో అభినయించారు. సిహెచ్పి సూర్యారావు గారు వెళ్ళిపోయారా? అలాగే చక్కటి అన్నమాచార్య కీర్తనలో ఆలోచించినటువంటి శ్రీమతి గౌరీ గారు వారికి పూర్ణచంద్రరావు గారి చేతుల మీదుగా, పూర్ణచంద్ర గారు అలాగే తరుణి ఉమామేష్ గారు ఇప్పుడు మనకి మ్యాట్రిమోని కూడా వచ్చారు. తరుణి ఉమామేష్ గారు చక్కని పాటలు ఆరంభించారు. వారికి ఓకే ఉమామేష్ గారికి, అలాగే డ్యాన్సులతో ఆరంభించినటువంటి నవలేశ్వరం అనూహ్య, చిరంజీవి అనూహ్య అమ్మాయి కూడా నాగేశ్వర గారి చేతుల మీద, అలాగే రాధాకృష్ణ గారు కూడా అనకాపల్లి నుంచి ఇచ్చేసిన రాధాకృష్ణ గారు కూడా ఒకసారి వేదికగా రావాలి.
అలాగే కోరుకొండ శ్రీలేఖ బా ఏం నవ్వొచ్చిందండి. కోరుకొండ శ్రీలేఖ తండ్రి కూతురికి ఇద్దరికి వచ్చే ప్రైజ్ ఈరోజు. అలాగే టి అభయ్ తుమ్మనాడ అభయ్ వాళ్ళు జోక్ చెప్పాడు, అలాగే డ్యాన్స్ కూడా చేశారు కాబట్టి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఓకేనా? రైట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే మనకి నాటు సాంగ్తో ఆలోచించినటువంటి పిల్లలు శ్రీనిధ్ సంగీత రామ్ డి సూర్యప్రకాష్ గారు ఒకసారి వేదిక మీదకి రావాలి. డి సూర్యప్రకాష్ గారు. అలాగే స్కిట్స్ నుంచి అలరించినటువంటి టేకి హరిప్రసాద్. అలాగే ఆయన మిమిక్రీ కూడా చక్కగా చేసి మనం అలరించారు ఈరోజు. సూర్యప్రకాష్ గారి చేతుల మీదుగా అలాగే బాగుంది. నేను కూడా ఉన్నాను, లాస్ట్లో తీసుకుంటాను. ఎందుకంటే మన నాకేం చెప్పుకోకపోతే నీకు ఇవ్వాలని అడగండి. అలాగే ఉమామహేశ్వరరావు గారు వాళ్ళు స్పీచ్ ఏదో చెప్పారు. ఉమామహేశ్వరరావు గారు లేరా? అలాగే రెడీ సార్. రామారావు గారి చేతుల మీదుగా నెల్లిపూడి నాగేశ్వరరావు గారు ఒక గెస్ట్ నుంచి ఇంకో గెస్ట్కి. అలాగే మర్తి హనుమంతరావు గారు ఆచార్యులు అనే పదం అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టుకోవాలనే దాని మీద చక్కటి వివరణ ఇచ్చినటువంటి పెద్ద ఆయన మర్తి హనుమంతరావు గారు. అలాగే ప్రకాష్ గారు ఒక జోక్ చెప్పారు ఇందాక లాస్ట్లో. ప్రకాష్ గారు ఇంటి పేరు కూడా నాకు పెట్టలేదు కానీ ఆయన గంగా ప్రకాష్ గారు చూసారా? మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని రండి. పెళ్లి కొడుకు కూడా మీరు ఓకే. గేమ్స్ నుంచి మనం బాల్ హెడ్ గేమ్ నిర్వహించుకున్నాం కదా, అందులో మొదటి ప్రైజు కె పూర్ణచంద్రరావు గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. వారికి కేఎంఎస్ ప్రకాష్ రావు గారు మొదటి ప్రైజ్ ఏంటి? నేను గట్టిగా చెప్పట్లేదు. సెకండ్ ప్రైజ్ శివాజీ గారు, మీరు వెళ్ళండి సార్. సెకండ్ ప్రైజ్ శివాజీ గారు. అలాగే థర్డ్ ప్రైజ్ బాడీ హెడ్ దానికి పిలిచిన వెంటనే నిస్సంకోచంగా చాలా ధైర్యంగా వచ్చినటువంటి పెద్ద ఆయన పాదాలకు నేను నమస్కరిస్తూ ఆర్ నాగేశ్వరరావు గారు వారి అబ్బాయిని రమ్మన్నా పర్వాలేదు. ఆర్ నాగేశ్వరరావు గారు ఎవరు త్వరగా యాంగ్ వచ్చేది వాడికి రావు నాగేశ్వరరావు గారు. అలాగే మగవాళ్ళకి సంబంధించి క్విజ్ పెట్టాం. ఆ క్విజ్లో వేముల బంగారాచార్య గారు అంటే వచ్చిన బ్రదర్ వేముల బంగారాచార్య గారికి. అలాగే కోరుకొండ మీరు సార్ వీళ్ళిద్దరూ చెప్పారు కాబట్టి ఇద్దరికి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సార్ మీ పేరండి? కోరుకొండ రవికుమార్ గారు వాళ్ళ అమ్మాయి కూడా అలాగే గేమ్స్ అయిపోయి క్విజ్ అయిపోయింది. గేమ్స్ ఏంటంటే లేడీస్కి మనం మ్యూజికల్ చైర్ కండక్ట్ చేసాం. మ్యూజికల్ చైర్ సంబంధించి శ్రీమతి మ్యూజికల్ చైర్ వచ్చి సాయి వివేకవర్ధన్ సార్ వివేకవర్ధన్ చారీ గారి చేతుల మీదుగా వివేకవర్ధన్ మన నామలపూడి సత్యనారాయణ గారి అబ్బాయి. అలాగే విష్ణువర్ధన్ హర్షవర్ధన్
సభ వరకు హర్షవర్ధన్ తాతాచారి గారు అబ్బాయి. రైట్ మేడం చేతులు తీసుకోలేదమ్మా, తీసుకోలేదా? శ్రీమతి గౌరీ గారి చేతుల మీదుగా అనూహ్య క్లాసికల్ డ్యాన్స్ చేసింది, చక్కగా రెండు డ్యాన్స్ చేసింది. గాడ్ బ్లెస్ యు తల్లి. అలాగే మ్యూజికల్ చైర్ నుంచి థర్డ్ ప్రైజ్. థర్డ్ ఎవరండి? నాకు ఏంటి మ్యూజికల్ చైర్ థర్డ్ ప్లేస్ విన్నారు? నాకు ఇచ్చేది నేను తీసుకున్నా. సెకండ్ సాయి హర్ష. రామమూర్తి గారి చేతుల మీదుగా హర్షవర్ధన్కి. ఇంకా కూడా ఉన్నారండి వివేకవర్ధన్ గారు. నువ్వేనా? ఫస్ట్ ప్రైజ్ వివేకవర్ధన్. ఇప్పుడే లేడీస్ సీనియర్స్ నుంచి థర్డ్ ప్రైజ్ ఫస్ట్ ఎవరండి? నెమలపూరి సత్యనారాయణ గారు. శ్రీమతి రావాలి ఒకసారి వేరే గారికి. మీ పేరు నాకు తెలియదమ్మా, ఒకసారి. శ్రీమతి వేదవతి గారు. ప్రతి పురుషుడు ఉత్సాహం వెనుక ఒక శ్రీమతి ఉంటుంది. థర్డ్ ప్రైజ్ అంటే మ్యూజికల్ చైర్ నుంచి థర్డ్ ప్రైజ్ అందుకున్నటువంటి శ్రీమతి రేఖ గారికి, శ్రీమతి వేదవతి గారి చేతుల మీదుగా. అలాగే సెకండ్ ప్రైజ్ ఉమాదేవి, శ్రీమతి ఉమాదేవి గారు సెకండ్ ప్రైజ్ విన్నర్ ఫర్ మ్యూజికల్ చైర్. రండి మీ మిస్సెస్ మీరంటే ఉమాదేవి గారు సెకండ్ ప్రైజ్ విన్నర్. ఉన్నాను, మీరు వెళ్ళిపోతున్నారు. అలాగే ఫస్ట్ ప్రైజ్కి శివాజీ గారు మిస్సెస్ ఎవరున్నారు? రండమ్మా. ఎల్ విజయ గారు. మీరేనా? వెరీ గుడ్. నేను గట్టిగా క్లాస్ కొట్టున్నాను. అందుకని మళ్ళీ ఊపిరాలు పట్టుకుంటారు. నాకు సైలెంట్గా ఉంటే ఇష్టం ఉండదండి, వైలెన్స్గానే ఉంటారు. అలాగే శివాజీ గారు మిస్సెస్ వారి చేతుల మీదుగా ఈరోజు మ్యూజికల్ చైర్లో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నటువంటి శ్రీమతి లక్కోజ్ విజయ్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ. రైట్, నేను నా ప్రైజ్ కూడా ఇచ్చేస్తే పనిలో, కానీ ఇక నేను ఒక్కడే కదా బెస్ట్ కప్ లో మొన్నట్టున్నాము. ఉత్తమ జంట కోసం నిర్వహించినటువంటి దాంట్లో రెండవ ఉత్తమ జంటగా వచ్చినటువంటి శ్రీమతి శైలజ అండ్ ధనంజయ్ గారు రావాలి. సెకండ్ ప్రైజ్ గట్టిగా క్లాప్స్ కొట్టండి. బెస్ట్ కపుల్ ఇన్ విశ్వ బ్రాహ్మణ ఎంప్లాయీస్ గ్రూప్ ధనంజయ్ గారు, చిరు సార్. లాస్ట్ లో మీరు చిరు స్టాప్ అయ్యారు. మా పార్టీ వేస్తూ అలాగే మొదటి ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఉత్తమ జంట శారద గారు, శ్రీమతి శారద గారు. మీ పేరు మళ్ళీ కాశీ మల్లేశ్వర గారు. కేఎన్ఎస్ ప్రకాష్ గారు చెప్తున్నా నేను మొదటి ప్రైజ్ గెలుచుకున్నటువంటి
చూడండి డాడీకి చూడండి సూపర్ ఉంది. ఎస్ స్మైల్. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ రావాలి బెస్ట్ కపుల్. తదుపరి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మన వేము భాస్కరాచార్య గారికి కేఎన్ఎస్ ప్రకాశరావు గారి చేతుల మీదుగా చిన్న చిరు బహుమతి కలిసిగా కోరుతున్నాం. వేము భాస్కరాచార్య గారు ఫోటో కొట్టొచ్చేస్తున్నారు. రెడీ కమిటీ మొత్తం రావాలి. రెడీ కొంచెం వైడ్ అయితే బాగుంటుంది. ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ కేఎన్ఎస్ ప్రకాశ్రావు గారికి, రేచూరు రామారావు గారికి, అలాగే భోగచంద్రరావు గారికి, నెమలపూడి సత్యనారాయణ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా శ్రీ ఎదురాడ సుభాష్ గారిని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన విశ్వబ్రాహ్మణ జాతి సభ్యులందరికీ కూడా ఈ కమ్యూనిటీ గ్రూప్లో ఉన్న మన విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ గ్రూప్లో ఉన్న మరియు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరియు ఈ మా కమిటీ సభ్యులకి, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకి మరియు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకి, ఈ కార్యక్రమానికి మనం మైక్ సపోర్ట్ చేసిన మిత్రులకి మరియు ఈ మన సురేష్ గారు ప్రత్యేకంగా ఈ వేదికని మనకి ఇప్పించిన సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రాంలో మాకు సహాయం చేసినటువంటి మిత్రులు కంట్రిబ్యూషన్స్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన మిత్రులందరికీ కూడా మన జాతి, మన విశ్వకర్మ సభ్యులందరికీ కూడా మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తదుపరి హనుమంతరావు గారిని దైవ స్మరణతో ఈ ప్రోగ్రాంని ఇంతటితో ముగించవలసిందిగా కోరుతున్నాం.